బీజేపీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు కూడా మరి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గాంధీ గారు. నమస్కారం అండి. సార్ మరి ముందుగా మీరు చెప్పండి సార్. మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎలా చూస్తుంది? ఇప్పటికే ఆందోళన చేస్తుంది. ఏంటి ఆయన ఏమన్నారని అనుకుంటున్నారు మీరు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇది ముమ్మాటికి అహంకారం ధోరణే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదు అనేటువంటి కనీస ఇంగిటి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది ముమ్మాటికి అహంకారమే. ఆయనకు దేవుళ్ల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఏందో క్లియర్ కనబడతా ఉంది. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన మాట్లాడినటువంటి విషయాలు అసలు ఊహించినటువంటి విషయాలు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి బహిర్గతంగా అనేక సందర్భాలు అన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి తోడు ఇలా దేవి దేవతలని అవమానించుకుంటూ వాళ్ళని విభజించి తాగడానికి ఒకవారు, ఉండడానికి ఒకరు, ఇద్దరు భార్యలు, అవి ఇవన్నీ అవహేళనగా మాట్లాడుతున్నాడు. ఇది ముమ్మాటికి తప్పు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమైనటువంటి పని కాదు. ఏదో పార్టీ అంతర్గతంగా ఏం మాట్లాడాలి, ఏం చెప్తే బాగుంటుంది అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు అనేక ఉదాహరణలు ఉంటాయి. ఆ ఉదాహరణలు దేవుణ్ణి పోలుస్తూ ఉదాహరణలు చేయడము ఎంత విడ్డూరమైనటువంటి పని అంటే నిజంగా కూడా ఆయన చేసింది తప్పు. దాన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ప్రెస్ మీట్ ద్వారా పెట్టి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నాడు. ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తులు, ఆయన వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆయన పార్టీలో కాంగ్రెస్ వ్యక్తులు ఆయనని వ్యతిరేకించేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే అన్నటువంటి వ్యాఖ్యల్ని ఆయన వెనక్కి తీసుకుంటూ బహిరంగ క్షమాపణ కోరి ఏ దేవుళ్ళ పక్షాన అయితే అన్నాడో ఆ దేవుని దగ్గరనే ముక్కు నేలకు రాయాల్సినటువంటి అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి ఉన్నది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కొన్ని సందర్భాల్లో అసలు ఆయన భాషనే విచిత్రమైనటువంటి భాష ధోరణితో మాట్లాడుతుంటాడు. దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో అది రాజకీయ ధోరణి కాబట్టి, రాజకీయ అంశం కాబట్టి మాట్లాడారు అనుకుంటాం. కానీ దేవీ దేవతలని అవమానించి మాట్లాడడం ముమ్మాటికి తప్పు. భారతీయ జనతా పార్టీని మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒక విషయాన్ని మేము క్లియర్ గా అనేక సందర్భాలు చెప్పినాము. భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అంటే హిందువుల గురించి అవహేళన చేస్తున్న వాళ్ళు మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఎవడో క్రిస్టియన్ అన్నాడు లేదా ముస్లిం అన్నారు కాదు, మన వాళ్ళే అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా నోరు పరేసుకుంటున్నారు. అది ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. ఆ రోజు 1947-48 స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో 2 దేశాలు విడిపోయినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి పాకిస్తాన్, ముస్లింలంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందువులంతా ఇటు ఉండనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు ఉందో అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 27% ఉన్నటువంటి హిందువులు ఇలా 4% అయినరు. పాకిస్తాన్ లో 27% ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఇలా 4%కి వచ్చింది. అదే మన భారతదేశంలో అప్పుడు 3.7% ఉన్నటువంటి ముస్లిం ఇలా 17-18% అయ్యారు. అంటే ఎవరి స్వేచ్ఛ. మన భారతదేశంలో మనం అన్ని మతాలని గౌరవిస్తూ పరమతాన్ని కూడా మనం అవహేళన చేయకుండా కలుపుకొని అన్ని మతాలని గౌరవిస్తున్నటువంటి సంస్కృతి హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఆ సనాతన గొప్పతనాన్ని అవహేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని ఎవరు ఏమన్నారు, ఏం చేయరంటే మేము వదిలేసినా, మేము మాట్లాడినా, మేము బీజేపీ అని మాట్లాడినామన్నారు. కావాలని బీజేపీ రాద్ధాంతం చేస్తుంది, బీజేపీ దీన్ని పెద్దగా ఏదో చేసి చూపిస్తుంది అనేటువంటి ధోరణి మాట్లాడుతున్నారు. అది కాదుగా జరగాల్సింది. భగవంతుడు శిక్షిస్తాడు, మేము కాదు. ఖచ్చితంగా ఆ దేవదేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి, 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆయన శిక్షించేటువంటి అవకాశం క్లియర్ కనబడుతుంది. వెంకటేశ్వరుని కూడా అవహేళన చేస్తూ 2 భార్యలని ఎంతవరకు సమంజసమండి? దేవుళ్ళ ఎక్కడే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సంభాషణ చేయడం ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మేము క్లియర్ గా చెప్తున్నాం, బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దీన్ని ఆయన ఇంతకు 10 అనుభవిస్తాడు. ఒకవేళ దేవుడు మేం కాకపోయినా మీరు వెంటనే క్షమాపణ కొడితే దేవుడన్నా ఆయనని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు, లేకపోతే మాత్రం ఇది లేదు. భారతీయ జనతా పార్టీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు ఆయన నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈయన అనేక సందర్భాలు అట్లనే మాట్లాడుతున్నారు. వీళ్ళే కాదు, చాలా సందర్భాలు కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా జాతీయ స్థాయి నాయకుల నుంచి ప్రాంతీయ స్థాయి నాయకుల వరకు దేవుడన్నా, హిందువులన్నా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది కాదు కదా, సమంజసమైన పని కాదు కదా. అందరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. 80% ఉన్నటువంటి హిందువుల గురించి వదిలేసి నువ్వు 17-16% ఉన్నటువంటి ముస్లింలని ఒత్తాసు పలుకుతూ మొన్న ఎలక్షన్ లో డైరెక్ట్ చెప్తున్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే జూబ్లీహిల్స్ ఎవరు హిందువులు లేరు, మొత్తం ముస్లింలే ఓట్లేసిరా, ముస్లింలు ఓట్లేస్తేనే ఆయన గెలిచిండా? అది కాదు కదా. అందరినీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది.
అది కాకుండా ఆయన మాట్లాడుతూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా ఆయన క్లియర్ అల్టిమేట్ చేస్తా ఉన్నాం. బహిరంగంగా క్షమాపణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాము, మీ గాంధీ భవన్ ని ముట్టడించడము, రేపు మిమ్మల్ని ఎక్కడొస్తే అక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ప్రతి హిందువు నిలదీస్తాడు. ఇలా సోషల్ మీడియాలో మేము మాట్లాడతలేం, బీజేపీ మాట్లాడతలేదు, ప్రతి హిందూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుండు. ప్రతి హిందూ కూడా మీరు అన్నది తప్పు అని అంటా ఉన్నాడు. అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇష్టము మీ అవసరం అన్నప్పుడు వందలాది కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిర్రే, మీ ఇష్టం మీరు అవసరం ఉన్నప్పుడు ఇచ్చేసారు కదా. ఇవాళ ఎందుకు దేవీ దేవతల మీద మీరు ఇంత అవహేళనగా మాట్లాడుతున్నారు? వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీగా మేము వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. రామ్